దాన్ని దాన్ని తప్పని చెప్పే నాది ఎవరైనా ఉన్నాడా? ఎస్ దుర్గాప్రసాద్ గారు, ప్రశ్న రావణ్ ఏలూరు నగరం నడిబొడ్డులో. నమస్కారం. ఎస్, జూన్ 28వ తేదీన ఆయన ప్రసంగిస్తూ చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దూషించారు. ఆయన వ్యాఖ్యలపైన కేసులు నమోదయ్యాయి. అంటే ప్రభుత్వం ఇంటెన్షనల్గా పెట్టినటువంటి కేసులు కాదు, అభిమానులు హట్ అయ్యి ఇచ్చినటువంటి ఫిర్యాదులకు కేసులు నమోదయ్యాయి. ఎట్లా స్పందిస్తారండి ఆయన అంశం పైన? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం. స్వామీజీ వారికి అలాగే ఇజ్రాయెల్ వారికి కూడా నమస్తే. ఇప్పుడు గత ప్రభుత్వంలో అసలు ఈ మతాల మధ్య చిచ్చు కార్యక్రమం ఎప్పుడు పడిందండి? ఇది ఎప్పుడు పడింది? ఇది గత ప్రభుత్వాలు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ మతాల మధ్య చిచ్చు రేపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. దుర్గాప్రసాద్ గారు, నేను అడిగినటువంటి ప్రశ్నకు నేరుగా జవాబు చెప్పండి ప్లీజ్. తొడగిల్లంటే జోల పాట పాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు మాట్లాడే తీరు అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు చేయాల్సినంత చేయాల్సినవన్నీ చేస్తూ ఇప్పుడేంటంటే మేము అసలు ఏమీ చేయటం లేదు, మేము ఏమీ చెందటం లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రవర్తన చేస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా అంత తెలివి తక్కువ వాళ్ళైతే కాదండి. అసలు ఎప్పటి నుంచి ఈ ప్రభావం జరుగుతుంది సార్? ఇది ఈ శ్రావణ్ ఎవరు, జడాశ్రావణ్ ఎవరు, ఈ రావణ్ ఎవరు, వీళ్ళందరూ కూడా సార్ ఒక్క మాట నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం కానీ అదే తజమా ఇతర కులాల మీద కానీ మనం మాట్లాడితే ఈ పాటికి ప్రతి దాడుల మీద దిగేవాళ్ళు. కేవలం హిందూ యొక్క మత ఆచారాలు, మత వ్యవహారాల మీద మాట్లాడుతున్నప్పుడు మేము చాలా మౌనంగా ఉంటున్నాం. ఎందుకుంటున్నాము? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, చక్కగా ఉండాలి, గొడవలు ఉండకూడదని మనసుతో మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు మా హిందూ దేవాలయాల మీద కానీ హిందువుల మీద కానీ ఇంత విషయం చిమ్ముతున్నారు అని అంటే దానికి ప్రధాన పాత్ర పోషించేది ఎవరు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు ఖండించలేకపోతుంది? వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టగొరువులాగా పుట్టుకొచ్చారు? మేము ఏ రోజు కూడా వాళ్ళ మతాచారాల మీద మేము ఎవరూ మాట్లాడలేదే. మా హిందూ ధర్మము, మా మతాచారము, మా ఆచార వ్యవహారాలు మేము చేసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఎందుకు నిద్ర పట్టలేకపోతుంది? ఇప్పటికీ కూడా వాళ్ళు స్టిల్ ఒక మాట మీద నిలబడలేకపోతున్నారు. నిన్న ప్రెస్ మీట్లు పెట్టిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? రాముడు చేసిన తప్పు కాదు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అంటే అప్పుడు దాన్ని ఏంటి ప్రత్యక్షంగా వాళ్ళని ప్రోత్సహించినట్టే కదా సార్ ఇది? అంటే అప్పుడు దానికి అఖిల ఆద్యం పోసేందుకు ఎవరు చేస్తున్నారు? మరి దీనికి ఏం చెప్తారు మరి సమాధానం? గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రిగా ఇచ్చేసినప్పుడు అంతర్వేదిలో అరుణాచల్ పట్టినప్పుడు ఆ రోజు విచారణ జరిపారు. ముద్దాలు ఎవరు బయటకు ఎందుకు తీసుకురాపారు మీ ప్రభుత్వంలో? మరి హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా? రామతీర్థంలో శ్రీరాముల శిరస్సును ఇచ్చేసినప్పుడు ఆ రోజున మరి ఎందుకు మా ముద్దాయిలు ఎందుకు బయటకు తీసుకొచ్చి మీరు చూపించలేకపోయారు? అదే విజయవాడ దుర్గగుడిలో అమ్మవారి సింహవాహనాలు పోయినప్పుడు ఆ దొంగలు పట్టుకున్నారు, దీని మీద కొన్నప్పుడు దాన్ని వాళ్ళు ఎందుకు బయటకు తీసుకురాలేకపోయారు? అంటే అప్పుడు మీరేంటి ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద విషం కక్కడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే. అంటే ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు బాధ్యతలుగా ఉన్నప్పుడు, రాష్ట్ర శాంతి భద్రతలకు అంత ముఖ్యమన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఖండించలేకపోతున్నారు? నాకు వీళ్ళని చూస్తే ఆశ్చర్యించింది. తొడగిల్లి జోలపాటు పడుతుందంటారు చూసారా? పిల్లల్ని ఆ విధంగా చేస్తున్నారండి మీరు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే మీరు మతాల మధ్యను వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి మీరు ఆజ్యం పోస్తున్నారా? అతను మాట్లాడబోదు ప్రభుత్వం చర్య తీసుకున్నప్పుడు ఎందుకు మీరు బాధపడుతున్నారు? అదే మేము తత్వ మతాల మీద మాట్లాడితే మా మీద ఎస్సీ కేసులు అంటారు, రకరకాల కేసులు పెడతారే. అది అంటే వాళ్ళ వరకైనా వాళ్ళకి వర్తిస్తుందా?
మా మనోభావాలకి దెబ్బ తగలదా? మొన్న శ్రావణని అతను రావణని అతను ఏం మాట్లాడారండి వీడియోలో? రావణ గురించి కానీ ఇంక తజమా అన్ని దేవుళ్ళ గురించి ఏం మాట్లాడారండి? ఒక్కసారి ఆ వీడియో చెప్పుకొని చూడండి. అంటే అప్పుడు దాన్ని ఏమంటారు సార్? అంటే ప్రభుత్వం చూస్తుండే మీరు మతాలు రెచ్చగొట్టుకొని మీరు కొట్టుకోండి అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఊరుకుంటుందా సార్? అదే వాళ్ళ మతాల గురించి మాట్లాడితే మా మీద ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారు? యాస్ దుర్గాప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు, రాష్ట్రంలో సుభిక్షంగా పరిపాలన కొనసాగుతుంది. అంటే మన గత 5 సంవత్సరాలలో పలు రకాలుగా ఇబ్బందులు రాష్ట్ర ప్రజలు పడ్డటువంటి వాస్తవాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు కొత్త తరహా విధ్వంస రచన ప్రతిపక్ష పార్టీలు చేయడాన్ని ప్రజలు ఎట్లా తెలుసు? ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి. ఈరోజు దేవాలయాలన్నీ కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉండే దేవాలయాలన్నీ కూడా భక్తులందరికీ సౌకర్యాలు చక్కగా కల్పిస్తున్నారు. ఈరోజు తిరుమలలో కూడా చాలా వయోవృద్ధులు కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి, అంటే చనిపోయే ముందు కూడా మేము స్వామి దర్శనాన్ని చేసుకోగలిగాము. వాళ్ళని మోసుకుంటూ వారిని ఎత్తుకుంటూ కూడా వెళ్ళి స్వామి దర్శనాన్ని ఇంతకుముందు ఎప్పుడు తిరుమల చరిత్రలో లేదు. అన్ని ఆలయాల్లో సౌకర్యాలు అన్నీ కల్పిస్తున్నారు. గతంలో మనం చూసాం ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తరిగొండ వెంగమాంబ అన్నక్షేత్రం ఏమాత్రం ప్రసాదం దొరికితే జన్మ తరిస్తుంది అనేటట్లుగా ప్రసాదం కోసం పడిగాపులు కాసేటటువంటి భక్తులు అటువంటి పురుగులు పట్టిన అన్నం పెట్టారు. ఇది వాస్తవం కాదా? చంటి పిల్లలకి పాలు ఇవ్వకుండా చేశారు. ఇది వాస్తవం కాదా? దర్శనాలు టికెట్లు అమ్ముకున్నారు. తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చారు, ఒక ధార్మిక క్షేత్రాన్ని. ఇది వాస్తవం కాదా? ఆలయాల మీద దాడులు జరిగితే ఒక్క మంత్రి కానీ కొడాల నాని ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆంజనేయ స్వామి విగ్రహం ఎవడో పగలు కొడితే ఇది తప్పు అని ఖండించాల్సిన ఒక గౌరవ మంత్రిగా ఉండిన ఆయన సిమెంట్ విగ్రహాలు పగిలిపోతే నష్టం ఏమిటి? రథం కాలిపోతే చక్కే కదా, మేము 1 కోటి రూపాయలు చేయించేస్తాం. వెండి సింహాలు విజయవాడలో అమ్మవారి మాయమే 30 లక్షలే కదా, ఏముంది? ఇంత వ్యంగ్యంగా ఎక్కడైనా విన్నారా? ఇదా వైకాపా ఒక ప్రభుత్వాన్ని ప్రజలందరూ హిందువులు ప్రజలందరూ అధికారం ఇచ్చి మంచి చేయమని కోరితే దాడుల మీద దాడులు జరిగాయి, ఎవడు ఖండించలే. ఇంత జరుగుతున్నప్పుడు ఈరోజు ఏ హిందువులైతే తెలుసుకున్నారు, హిందువులు గమనించారు, వాస్తవాలు తెలుసుకున్నారు. ఏ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి అఖండ మెజారిటీ ఇచ్చారు హిందువులు. వినాయక చవితి కూడా మనం చూసాం. వినాయక చవితి కరోనా నెపం చెప్పి వినాయక చవితి చేసుకోవడానికి రకరకాల పెర్మిషన్లు, అనుమతులు, మైక్ పెట్టుకోవాలంటే ఒక హార్న్ పెడితే ఎంత కట్టాలి, రకరకాలుగా వేధించారు హిందూ ధర్మాన్ని. మరి ఇటువంటి పరిస్థితిలో ఆ సాక్షాత్తు తిరుమల క్షేత్రంలో ఆ సుబ్బారెడ్డి గారు పశువుల సంతలో వేలం వేసినట్టుగా ఆ తోమాల సేవ ఇంత చేయవయ్యా, దాన్ని ఎంత చేయవయ్యా, దాన్ని ఎంత పెంచు, దీన్ని ఎంత పెంచు, మనం ప్రత్యక్షంగా చూసాం ఆ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఏవి దారుణాలు ఇవి! మీకు అధికారం ఇచ్చి దేవాలయాలు హిందూ ధర్మాన్ని ప్రజల్ని మంచి చేయమంటే మీరు వంచారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. 3 రాజధానులు అన్నారు. ఎక్కడైనా భారతదేశంలో ప్రపంచంలో 3 రాజధానులు ఉండే రాష్ట్రం ఎక్కడైనా ఉందండి? అమరావతి అంటే వీళ్ళకి గిట్టదు. అమరావతి పేరు వింటే జగన్మోహన్ రెడ్డికి ఉలుక్కు పడిపోతాడు ఆయన. ఎందుకు? దేవతలు నామకరణం ఆయనకి నచ్చదు. జెరూసలేం ఎజెండా నచ్చుతుంది ఆయనకి. మేమేమి వ్యక్తిగతంగా ఆయన తప్పు పట్టడంలే, ఆయన మతాన్ని ఆయన గౌరవించుకోనివ్వండి, పూజించుకోనివ్వండి. అదే సమయంలో మా తిరుమల వచ్చేటప్పుడు భార్యతో రావాలా లేదా? బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తే భార్యతో రావాలా లేదా? విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు, దేవీ నవరాత్రులు వస్తే భార్య సమేతంగా రావాలా లేదా? మా హిందూ ధర్మశాస్త్రాలు శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేస్తే భార్య లేకపోతే బంగారు బొమ్మని పెట్టుకొని, బంగారు విగ్రహాన్ని పెట్టుకొని యాగాన్ని చేయలేదా? ఇది హిందూ ధర్మం కాదా? శాస్త్రాలు చెప్పడం లేదా భార్య లేకుండా చేయకూడదని? మరి ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి టీటీడీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళారా? అబ్దుల్ కలాం కంటే గొప్పవారా జగన్మోహన్ రెడ్డి? సోనియా గాంధీ గారి కంటే గొప్పవారా? శ్రీలంక ప్రధాని వచ్చేటప్పుడు డిక్లరేషన్ మీద వెంకటేశ్వర స్వామిని నేను దైవంగా భావిస్తున్నాను అని సంతకం పెట్టి వెళ్ళారు. ఏమి సంతకం పెడితే మీ కొంపలు మునిగిపోతాయా? ఇంత దారుణమా? ఇంత వంచారండి. ఇంత హిందువుల్ని వెటకారం చేశారు, హిందూ ధర్మాన్ని కాలరాశారు. ఇది చాలదా అంటూ ఈరోజు హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అట.